హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఇక్కడైతే మా మేనత్త అయితే కారం గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నారనమాట. ఇంకా మేము ఊరికి వెళ్ళాం కదా హాలిడేస్కి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా చెల్లి వాళ్ళు, మేము, మా తమ్ముడు వాళ్ళు అందరం కలిసేసి మా మేనత్త దగ్గరికి అయితే వెళ్ళాము తెనాలి. ఇంకా మా మేనత్త అయితే ఉమ్రా చేసి వచ్చారనమాట. ఇంకా తను కలుద్దామని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మా చెల్లి వాళ్ళ చెట్టుకి కాయలు ఉన్నాయి కదా, కొన్ని వంకాయల కోసం కదా, అవి అయితే తీసుకెళ్ళాము. ఇంకా మేము అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అయింది ఒకటి. మేము అనుకున్నది నూనె వంకాయ చేసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య అయితే కారం వంకాయ ఫ్రై చాలా బాగా చేసిద్ది. ఇంకా తను చేత చేయించుకుందాం అని చెప్పేసి చెప్తే ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి కొన్ని బయట నుంచి తెప్పించేసి ఇలా కారం వంకాయ ఫ్రై అయితే చేయబోతుంది అనమాట. ముందైతే ఈ వంకాయలని కడిగేసి ఇంకా ఉప్పు పసుపు కొన్ని వాటర్ వేసేసి ఇలా వంకాయలన్నీ కట్ చేసి వాటర్లో వేసింది, ఉప్పు పసుపు వాటర్లో. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ఇవైతే పెట్టింది, కొంచెం ఉడికించుకునేది ఈ వాటర్లో అయితే. ఇంకా మేము వెళ్తున్నామని తెలిసి ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే చేసింది అత్తయ్య, చికెన్ కర్రీ చేసింది. ఇంకా మేము ఈ వంకాయ ఫ్రై చెప్పామని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈరోజే చేసేస్తుంది అనమాట. ఇంకా దీనిలోకి పచ్చడి కూడా చేస్తుంది. ఇంకా దొండకాయలు, కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి పచ్చడి కూడా చేస్తుంది అనమాట. ఇది మనకు రసంలోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకుంది కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు. ఇప్పుడు ఇందులో కారం అయితే పట్టిస్తుంది. చూడండి, ఇందులో అయితే కొన్ని ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి ఇలా కారం అయితే మిక్సీ పట్టేయాలి. ఇప్పుడైతే ఈ కారాన్ని ఈ వంకాయల్లోకి అయితే పెట్టేస్తుంది. చూడండి, మనం రైస్లో అయినా ఈ కారంతో కలిపేసుకొని తినేయచ్చు. వంకాయలు చపాతీలోకైనా బాగుండిద్ది, లేదా సైడ్ డిష్గా అయితే ఇంకా సూపర్గా అయితే ఉండిద్ది అనమాట. ఇలా అన్ని వంకాయలకి అయితే కారం పట్టేసి చేస్తుంది. ఇంకా అందరం అక్కడే ఉన్నాం కాబట్టి చాలా సందడిగా అయితే ఉందన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా బాబాయ్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. ఇలా అయితే అన్నీ రెడీ చేసేసుకుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టేసింది. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ అయితే వేస్తుంది. మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు, డీప్ ఫ్రై లాగా. అంటే ఫ్రై చేసుకున్నా సరే కొంచెం తక్కువ ఆయిలే పట్టిద్ది. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు అయితే వేసేస్తుంది. ఇవి చిన్నగా ఉన్నాయి వంకాయలు అయితే, చెట్టుకాయలు అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి, మా మామయ్య గారు తీసుకొచ్చినాయి అయితే. ఇంకా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నాం కాబట్టి చాలా బాగుందనమాట. అంతే కదా, మన ఫ్యామిలీ అంతా కలిస్తే చాలా బాగుండిద్ది. ఇంకా అందరం చెప్పుకొని వెళ్ళాం, అందుకే ఇంకా హాలిడేస్ కదా అని చెప్పేసి అందరం వెళ్ళామన్నమాట ఒకేసారి. ఇంకా అందరు కలిసినట్టు ఉండిద్దని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాం. కానీ ఒక్క పని అయితే మా చేత చేపిలేదు. మా అత్తయ్య అయితే అంతా తనే చేసుకుంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, కూర్చోండి అని చెప్పేసి ఎంత పని అయినా సరే తన ఒక్కతే చేసుకుంటుంది అనమాట. ఇక్కడైతే వంకాయలు అయితే ఫ్రై చేస్తుంది, ఒకవైపు అయితే పచ్చడి కూడా అయితే రెడీ చేసేస్తుంది. చూడండి, పచ్చడి అయితే మిక్సీ పట్టేస్తుంది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే రోకలు లేదనమాట, ఇంకా మిక్సీయే పట్టేస్తుంది. ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి వంకాయలు అనేవి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వీడియో చేశాను, ఇంకా అది కూడా పెడతానమాట, అది కూడా చూడండి. ఇంకా అందరం ఉన్నాం కదా, ఇంకా మనం వస్తే మామూలుగా ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా గోలగోలగా చాలా సందడిగా అయితే ఉండిద్ది. చూడండి ఇవి ఏదైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవైతే పక్కకైతే తీసేస్తుంది. చాలా బాగుంది కర్రీ అయితే. ఇంకా నేనైతే 2-3 వంకాయలు అయితే తినేసాను అనమాట. ఇంకా నా కోసమే చేసింది కదా, నేనే అడిగి మరి చేపించాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.